హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టోనీని విచారిస్తున్నారు పోలీసులు. టోనీని ప్రశ్నించేందుకు ట్రాన్స్లేటర్ ను ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన 9 మంది కస్టమర్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో ఇంకా ఎంతమందితో పరిచయాలు ఉన్నాయన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. టోనీ ఏజెంట్స్ ఇమ్రాన్, నూర్లతో పరిచయాలు, ఇంకా ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారన్న దానిపైన ఫోకస్ పెట్టారు. టోనీ కాల్ లిస్టులో ఉన్న ఫోన్ నెంబర్స్ ఎవరివి, ఆ వ్యక్తులు ఎవరు, 2019 నుండి ఇప్పటి వరకు ఎంతమందికి డ్రగ్స్ సరఫరా చేశారు, నైజీరియన్ స్టార్ బాయ్ నుండి ఎంత డ్రగ్స్ ఇండియాకు తరలించారు, ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే దానిపైన ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, మహేశ్వరి 1:20 ప్రాంతంలో చెంచల్గూడ జైలు నుంచి టోనీని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారు. అతన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 3వ అంతస్తులో ఒక ప్రత్యేక గదిలో అతన్ని ఉంచి ప్రస్తుతం అయితే విచారణ చేస్తుంది టీము. డీసీపీ వెస్ట్ జోన్తో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీల ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి ఈ టీము ప్రస్తుతం అయితే టోనీ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధానంగా టోనీకి సంబంధించిన అంశాలపైన ఈ ప్రశ్నలు వేసి అతని నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా టోనీ 2019 నుండి ఈ దందా మొదలు పెట్టాడనే ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ 2019 నుండి ఇప్పటి వరకు దేశంలోకి ఎంత మొత్తంలో డ్రగ్స్ని తీసుకుని వచ్చాడు అన్న దానికి సంబంధించి వివరాలు సేకరించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇతను స్టార్ బాయ్ అనే వ్యక్తి నుండి షిప్ల ద్వారా ఈ మొత్తం డ్రగ్స్ని దేశంలోకి తీసుకొచ్చినట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఎంత మొత్తంలో ఈ డ్రగ్స్ మొత్తం వచ్చాయి, కేవలం ఒక హైదరాబాద్, ముంబైయే కాకుండా ఇతనికి ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్కి సంబంధించిన దాంట్లో చాలా వరకు లింకులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. కాబట్టి ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో టోనీకి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారు, ఎందుకంటే ఇతను చాలా కింగ్ పిన్గా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక రాబడితే డ్రగ్స్కు సంబంధించిన అమ్మకాలు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ను సేవిస్తున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందనేదే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 2009కి ముందు నుండి కూడా ఈ డ్రగ్స్కు సంబంధించిన ముఠాలు మొత్తం కూడా హైదరాబాద్లో పట్టుబడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎందుకంటే డ్రగ్స్కు సేవించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం వల్లనే ఈ ముఠాల సంఖ్య పెరుగుతూ వస్తుందనేదే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. అదే కోణంలో ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అందుకోసమే టోనీని 2019 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎవరెవరికి అతను మాదక ద్రవ్యాలను సరఫరా చేశాడు అన్న దానికి సంబంధించి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. అతనికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్ కూడా సేకరించారు. కాబట్టి ఆ సెల్ ఫోన్ నెంబర్ నుండి కాల్ డేటాని తీసుకున్నారు. అలాగే వాట్సాప్ చాటింగ్లతో పాటు వాట్సాప్ కాల్స్కి సంబంధించిన వివరాలను కూడా సేకరించడం జరిగింది. అలాగే అతని బ్యాంకు స్టేట్మెంట్ తీసుకున్నారు. అందులోకి వచ్చిన డబ్బును ఎవరెవరు అతనికి ట్రాన్సాక్షన్ చేశారు, ఆ వ్యక్తులు ఎవరు అన్న దానికి సంబంధించిన వివరాలు కూడా రాబట్టే అవకాశం కనబడుతుంది. అలాగే ఇటు హైదరాబాద్కు సంబంధించిన అంశం చూస్తే మాత్రం హైదరాబాద్కు సంబంధించి ఇప్పటి వరకు 2 ఏజెంట్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇమ్రాన్తో పాటు నూర్ ఖాన్, వీళ్ళిద్దరూ మాత్రం అరెస్ట్ కావడం జరిగింది. ఈ 2 వ్యక్తులే ఉన్నారా, ఇంకా అతనికి సంబంధించిన ఏజెంట్లు ఇంకా ఎంతమంది నగరంలో ఉన్నారు, కేవలం ఒక హైదరాబాద్ ఒక్కటే ఉందా, ఇంకా విశాఖపట్నంతో పాటు విజయవాడ లాంటి నగరాల్లో కూడా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న సమాచారం ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు ఎవరున్నారు, టోనీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించిన సమాచారం కూడా రాబట్టే అవకాశం కూడా కనబడుతుంది. దీనితో పాటుగా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయిన 7 వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళతోటి ఇతనికి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, ఎంతకాలంగా టోనీకి వాళ్ళు 7 పరిచయం ఉన్నారు. మరొక వైపు ఈ కేసులో ఆ వ్యాపారవేత్తలకు సంబంధించిన వాళ్ళు నేరుగా వాళ్ళు వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన డ్రైవర్లను లేదా ఇతర వ్యక్తులను, నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముంబైకి పంపించి అక్కడ టోనీకి సంబంధించిన ఏజెంట్ల నుండి మాదక ద్రవ్యాలు తీసుకొని ఇక్కడికి వచ్చినట్లు కూడా గుర్తించారు. కాబట్టి వీళ్ళు ఏ రకంగా వీళ్ళు నిఘా కళ్ళు కప్పి ఇక్కడి వరకు మాదక ద్రవ్యాలను తీసుకొచ్చారు అన్న దానికి సంబంధించి సమాచారం రాబట్టే అవకాశం కూడా కనబడుతుంది. దీనితో పాటుగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం, టోనీ చాలా స్పష్టంగా హిందీ మాట్లాడగలుగుతాడు, హిందీని
అర్థం కూడా చేసుకుంటాడనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతను వచ్చి దాదాపు 5 ఏళ్లకు ఎక్కువగా అవుతుంది కాబట్టి అతనికి హిందీ పైన కొంతవరకు పట్టు కూడా వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. ముంబైలో అతను ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఆఫ్రికన్కి సంబంధించిన కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండడం, అలాగే ఆ ప్రాంతంలో తిరిగిన సమయంలో కూడా ఇతను కొంత హిందీపై పట్టు సాధించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా ఇప్పటికైతే ఇద్దరు ప్రొఫెసర్లను, ఇఫ్లూ యూనివర్సిటీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లను కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. అతను మాట్లాడిన విధానం, అతను చెప్పే సమాధానాలు ట్రాన్స్లేట్ చేయడంతో పాటుగా దర్యాప్తు చేస్తున్న టీంకి సంబంధించిన అధికారులు ఒకవేళ టోనీకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా అతని లాంగ్వేజ్లో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు కూడా అతనికి చెప్పే విధంగా ఇద్దరు ప్రొఫెసర్లను అయితే ప్రస్తుతం సిద్ధం చేసి కూడా ఉంచడం జరిగింది. దీనితో పాటుగా ఈ ఏజెంట్లకి సంబంధించి ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్లో టోనీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరెవరికి ఈ మాదక ద్రవ్యాలను సరఫరా చేశారు, డిసెంబర్ 31 నైట్ నుండి మొదలు పెడితే జనవరి 14 వరకు ఈ విచ్చలవిడిగా ఈ అమ్మకాలు జరిగాయనేది నిఘా వర్గాలు చెప్పాయి. కాబట్టి అసలు వీళ్ళు ఎంతవరకు ఈ మాదక ద్రవ్యాలను ఇక్కడ సరఫరా చేశారు, ప్రధానంగా ఇటు పబ్బుల్లో కావచ్చు, ప్రైవేటు క్లబ్బుల్లో కావచ్చు కొంతవరకు ఈ మాదక ద్రవ్యాల సరఫరా 31 నైటు జరిగిందనేది గుర్తించారు. కాబట్టి ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారం ఎవరెవరు కీలకంగా వీటిని పోషిస్తున్నారు, ఎవరెవరు ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అన్న దానికి సంబంధించి వివరాలు కనుక రాబడితే మాత్రం హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సరఫరాకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముంబై నుండే ఎక్కువగా మాదక ద్రవ్యాలు హైదరాబాద్కు రావడం, అలాగే గోవా నుంచి కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక కీలక నిందితుడి కనుక పూర్తి స్థాయిలో శిక్ష పడేలాగా చేయడంతో పాటు ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలను సేకరిస్తున్న వ్యక్తులు కానీ బాధితులు కానీ ఉన్నారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు కనుక తీసుకుంటే మరొకసారి ఇలాంటివి జరగవు అనేది కూడా ప్రస్తుతము పోలీసులతో పాటు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో డ్రగ్స్ అమ్మే వాళ్ళని మాత్రమే నిందితులుగా ఉంచేవారు కేసుల్లో. ఎవరైతే డ్రగ్స్ని సేవిస్తుంటారో వాళ్ళందరినీ కూడా బాధితులుగా చూడడం జరిగింది. ఎందుకంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జరిపిన దర్యాప్తులో కూడా డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు బాధితులుగా, అంటే సేవించిన వాళ్ళందరినీ కూడా బాధితులుగా చూశారు. ఇప్పటి వరకు బాధితులుగా చూసాము, కానీ ఇక మీదట మాత్రం డ్రగ్స్ సేవిస్తున్న వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్లుగా చేస్తామనేది పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన అన్ని వివరాలను కనుక సేకరిస్తే అసలు హైదరాబాద్లో ఈ మాదక ద్రవ్యాల తీసుకుంటుంది ఎవరు, అసలు ఈ సరఫరా విషయాన్ని పక్కన పెడితే అసలు వీళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన వివరాలు రాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే వాళ్ళకి అవసరమైన చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కనుక చేస్తే మరొకసారి మిగతా వాళ్ళు ఇటువైపు మాదక ద్రవ్యాల వైపు చూసే అవకాశం ఉండదు అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక టీం అయితే లోపల ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి వెస్ట్ జోన్ డీసీపీ కూడా రాబోతున్నాడు. అతను కూడా వచ్చిన తర్వాత టోనీ పైన మరికొన్ని ప్రశ్నలను వేసి అతను సమాధానాలు రాబట్టే అవకాశం కనబడుతుంది. అలాగే అతనికి సంబంధించిన ప్రధానంగా టోనీకి సంబంధించిన విచారణలో అతని కాల్ డేటాలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివరాలను సేకరించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అతను 2019 నుండి భారీ స్థాయిలోనే హైదరాబాద్కు మాదక ద్రవ్యాలను తరలించి ఉండవచ్చు అనేదే ప్రధానంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులకు అందిన దాంట్లో 20 మంది వరకు వ్యక్తులు ఉన్నారు. ఇందులో బడా వ్యాపారవేత్తలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతమంది ఈ లిస్టులో ఉన్నారు, అతని కాల్ డేట్లో ఉన్న వ్యక్తులు ఎవరు అనేది మొత్తం కూడా సేకరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను కస్టడీలోనే ఉంటాడు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే. కాబట్టి ఆ మొత్తం వివరాలను సేకరించే అవకాశం కనబడుతుంది. అలాగే హైదరాబాదుకు ఇప్పటి వరకు ఇతను టోనీ వచ్చాడు అన్న దానికి సంబంధించిన ఆధారాలు లేవు. కాబట్టి అతను హైదరాబాద్కు 2019 నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అతను హైదరాబాద్కు వచ్చి ఉంటాడు అన్న వివరాలు కూడా సేకరించే అవకాశం కనబడుతుంది. అలాగే ఇమ్రాను, నూరు ఇద్దరు ఏజెంట్లు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈ ఇద్దరు ఏజెంట్లకు సంబంధించిన వివరాలను కూడా సేకరించబోతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏ విధంగా టోనీకి పరిచయమయ్యారు, ఆ ఇద్దరు పరిచయమైన తర్వాత ఏ విధంగా ఆ ఇద్దరు వ్యక్తులకు ఇతను కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను ఏ విధంగా అతను అప్పగించాడు, వాళ్ళు ముంబై నుండి ఏ విధంగా హైదరాబాద్కు తీసుకొని వచ్చారు, ఇక్కడ ఎవరెవరికి ఆ మొత్తం డ్రగ్స్ని సరఫరా చేశారు, ఈ మొత్తం 3 పాయింట్ల పైన చాలా కీలకంగా టోనీ నుండి వివరాలు రాబట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మరి ఈ 5 రోజుల్లో ఎంతవరకు టోనీ పోలీసులకు సహకరిస్తాడు, పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కస్టడీ ముగిసిన తర్వాత ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందులో మొత్తం ఎవిడెన్స్ని కూడా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల ఆధారాలను సేకరించేందుకే పోలీసులు విశ్వ ప్రయత్నం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ 5 రోజుల్లో మరి టోనీ పోలీసు విచారణకు ఎంతవరకు సహకరిస్తాడో వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.